హాయ్ అండి. టెంపుల్ స్టైల్ బెల్లం పరమాన్నం చేయడం కోసం ముందుగా 3/4 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఈసారి బెల్లం పరమాన్నం రేషన్ బియ్యంతో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బియ్యంలోనే 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు కూడా వేసి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక అరగంట సేపు నానిన తర్వాత బియ్యంలో నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని మాత్రం కుక్కర్లో వేసుకోవాలి. 3/4 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అన్నం మొత్తాన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసి 1 కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసి కరిగించిన బెల్లం సిరప్ని ఇందులో పోసి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి, చాలా కొంచెంగా పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేయడం వల్ల పరమాన్నం గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. అలాగే కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసేసి నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే బెల్లం పరమాన్నం మంచి సువాసనతో రెడీ అయిపోతుంది. నచ్చితే ప్లీజ్ లైక్.